next topic is Yogendra Singh on modernization of Indian tradition. So Yogendra Singh's views. Yogendra Singh said that modernization in India did not completely destroy traditions. Instead, tradition and modernity interact with each other. మోడర్నిటీ అనేది టోటల్లీ ట్రెడిషన్స్ ని నాశనం చేయలేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మన మోడర్నిటీ అండ్ ఆల్సో ద ట్రెడిషన్స్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్. ట్రెడిషన్ మోడర్నిటీగా అవుతుంది, ఒక్కోసారి మోడర్నిటీ ట్రెడిషన్స్ ని ఫాలో అవుతుంది. దే ఆర్ ఇంటరాక్టింగ్ విత్ ఈచ్ అదర్. హీ క్రిటిసైజ్డ్ ద ఐడియా దట్ మోడర్నైజేషన్ మీన్స్ ఫుల్లీ కాపీయింగ్ ద వెస్ట్. మెయిన్ ఆర్గ్యుమెంట్: Indian society contains both traditional values and also the modern values. Modernization changes traditions, but traditions also influence modernization. Therefore, modernization in India is a process of adaptation and transforming, not replacement. Traditions అనేవి ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి మోడర్న్గా. అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శారీ తీసుకుందాము. శారీ అప్పట్లో బాగా అంటే ఫుల్ బ్లౌజ్ వేసేసి శారీ వేసేసి కప్పేసి చుట్టేసేవాళ్ళు అనమాట. ఇప్పుడేంటి, శారీ వేసుకుంటున్నారు బట్ మోడర్న్గా, అంటే బ్లౌజ్ ఏమంటారు, బ్లౌజ్ డిజైన్స్ వచ్చినాయి. శారీలో కూడా కొంచెం డిజైన్డ్గా వేసుకోవడం జరుగుతుంది. ఏంటి, ఇప్పుడు 1 minute శారీ అని వచ్చేసింది. అంటే ఏంటి, ట్రెడిషనలే బట్ మోడర్నైజేషన్. అంటే ఏంటి, ఎవాల్వ్ అయింది. దాని అర్థం మనం మన ట్రెడిషనల్ వాల్యూస్ మర్చిపోయినట్టు కాదు. మనం శారీయే కడుతున్నాం, కాకపోతే ఏంటి, అది 1 minute శారీ అవుతుంది. అంటే మోడర్నైజేషన్. So, therefore, modernization in India is a process of adaptation and transformation and not the replacement. So, 2 sources of social change. First one is orthogenetic sources, means internal changes. The second one is heterogenetic sources, external changes. These arise, so internal changes, orthogenetic sources arise from within Indian society itself. ఎగ్జాంపుల్, సాంస్క్రిటైజేషన్ అంటే ఏంటి, ఫస్ట్ లెసన్ 11th లెసన్లో చెప్పా, అంటే ద ఫస్ట్ లెసన్లో చెప్పా. కాపీయింగ్ ద డామినెంట్ క్యాస్ట్ ఆర్ ద అప్పర్ క్యాస్ట్ టు చేంజ్ దర్ స్టేటస్ బట్ నాట్ ద క్యాస్ట్. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ డామినెంట్ క్యాస్ట్ ఉంది, ఒక స్టేట్లో ఎస్టీ అనేది డామినెంట్ అనుకోండి, మిగతా క్యాస్ట్లన్నీ ఎస్టీ ఒక కల్చర్ని కానీ ఎస్టీ ఒక ఉండే విధానాన్ని కానీ దే విల్ కాపీ to change their status but not the caste. They copying the upper caste or the dominant caste is known as sanscritization. Simple. So change అనేది ఏంటి, విత్ ఇన్ ఇండియానే కదా సాంస్క్రిటైజేషన్ అంటే. కల్చరల్ ట్రెడిషన్స్, రిలీజియన్ రిఫార్మ్స్ అంటే ఒకప్పుడు ఏంటి, సతీ ఉండేది కానీ ఏంటి, రిఫార్మ్స్ వచ్చినాక సతీ బ్యాండ్. చైల్డ్ మ్యారేజెస్ జరిగేవి కానీ ఏంటి, రిఫార్మ్స్ వచ్చినాక చైల్డ్ మ్యారేజెస్కి అసలు లేదు. ఇప్పుడు ఏంటి, బొక్కలో వేసేస్తున్నారు, కేసెస్ ఇస్తున్నారు చైల్డ్ మ్యారేజ్ అనగానే. చేంజెస్ ఇన్ వాల్యూస్ అండ్ ఆల్సో ద బిలీఫ్స్. ఒకప్పుడు ఏంటి, ఆడపిల్లల్ని చాలా భారంగా చూసేవాళ్ళు. ఆడపిల్లల్ని కనాలంటేనే అసలు నో చెప్పేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఏంటి, ఆడపిల్లల్ని కూడా అంటున్నారు, చదివిస్తున్నారు, చాలా చేంజ్ వచ్చింది. సో విత్ ఇన్ ద ఇండియన్ సొసైటీ జరిగినాయి ఇవన్నీ. సో ఇవన్నీ మనకి ఆర్థోజెనెటిక్ సోర్సెస్ కిందకి వచ్చేసినాయి. ద సెకండ్ వన్ ఈస్ హెట్రోజెనెటిక్ సోర్సెస్, ఎక్స్టర్నల్ చేంజెస్ అనమాట. దీస్ చేంజెస్ కమ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద సొసైటీ. ఫర్ ఎగ్జాంపుల్ వెస్టర్నైజేషన్ బ్రిటిష్ వాళ్ళు తెచ్చారు. కాపీయింగ్ ద వెస్ట్ కాదులే, బట్ వెస్టర్నైజేషన్ వాళ్ళ వచ్చింది. బయట నుంచే ఇండస్ట్రియలైజేషన్ అనేది వచ్చింది. కొలోనియల్ రూల్ కానీ మోడర్న్ ఎడ్యుకేషన్ ఇవన్నీ బయట నుంచి వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి అనమాట. సో ఆర్థోజెనెటిక్ అంటే ఏంటి, ఇంటర్నల్ సోర్స్ ఆఫ్ చేంజ్. హెట్రోజెనెటిక్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ సోర్స్ ఆఫ్ చేంజ్. So, Yogendra Singh argued that modernization should not mean blindly copying the West. India should modernize according to its own culture and social conditions. Traditional institutions can change and become modern while retaining their identity. అంటే చెప్పాను కదా, 1 minute శారీ ఏంటి, ట్రెడిషనలే శారీయే బట్ ఏంటి, మోడర్న్, టైమ్లెస్. రానోళ్ళు కూడా శారీ కట్టేసుకుంటున్నారు. ఇప్పుడు ఏముంది, చక్కగా ఒక బెల్ట్ పెట్టేసి జస్ట్ ఎట్లా వేయగానే శారీ అయిపోతుంది. మళ్ళీ ఏంటి, అగ్గిపెట్టలో శారీస్ ఏంటి, అగ్గిపెట్ట సైజులో అంత పల్చగా శారీ చేస్తున్నారు. ఇదంతా ఏంటి, ట్రెడిషనలే. అంటే మన ట్రెడిషనల్స్ని రిటర్న్ చేసుకుంటున్నాం, నిలుపుకుంటున్నాం, బట్ ఏంటి, మార్చుకుంటున్నాం. కాకపోతే అంటే కొంచెం మోడర్న్గా ఉంటున్నాం. సో ఇందాక చెప్పిన అన్ని ఎగ్జాంపుల్స్ అవి జస్ట్ మీకు అర్థం కావడానికి. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే రాయొచ్చు కూడా ఎగ్జాంపుల్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, బట్
ఇలాంటి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను కదా, క్యాస్ట్, ఫ్యామిలీ, ఇలాంటి పాయింట్స్ మీద రాస్తే మనకి మోస్ట్లీ స్కోర్డ్ వస్తుంది అనమాట. సో ఎగ్జాంపుల్, క్యాస్ట్ సిస్టమ్ చేంజ్డ్ అండర్ మోడర్నైజేషన్. ఎలా ఎర్లియర్ క్యాస్ట్ అనేది మోస్ట్లీ బేస్డ్ ఆన్ బర్త్ అండ్ హైరార్కీ, బట్ నౌ క్యాస్ట్ ఈస్ యూజ్డ్ ఫర్ పొలిటికల్ మొబిలైజేషన్, రిజర్వేషన్స్. ఇక్కడ ఏంటి, క్యాస్ట్ అనేది దాని ఫంక్షన్స్ చేంజ్ చేసుకుంది, నాట్ కంప్లీట్లీ డిజర్వ్డ్. అంటే ఇట్ ఈస్ రీటైనింగ్ ఇట్ ఇన్స్టిట్యూషన్. క్యాస్ట్ అనే ఇన్స్టిట్యూషన్ ఉంది, ఫస్ట్ నుంచే ఉంది, కాకపోతే ఏంటి, దాని ఇంట్రెస్ట్ మార్చుకుంది, అంటే ట్రెడిషనల్ కొంచెం మోడర్న్ అయింది. సో దిస్ ఈస్ ద థింగ్ యూ హ్యావ్ టు రిప్రజెంట్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్ అండర్ Yogendra Singh's view. Thank you.